హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయండి. అవి హార్వెస్ట్ చేసుకొని మంచి స్ట్రాంగ్ అండ్ హెల్దీ అండ్ చీప్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే మన మొక్కలకి ఇచ్చుకుందాం. ముందైతే కొన్ని కాకరకాయలు ఉన్నాయి, అవి కోసుదాం. మా విజయ అయితే మంచిగా బుట్ట సిజరు పట్టుకొని రెడీగా నిలబడుతుంది, కానీ దానికి పైన కాయలు అయితే అందవు. నేను కోసిచ్చి బుట్టలో వేస్తే పట్టుకొని నిలబడుతుంది. ఇదిగోండి, ఇక్కడైతే కాకరకాయలు ఉన్నాయి. ఇవి కొంచెం గ్రిల్స్లోకి ఇరుక్కున్నాయండి, కొంచెం లేట్ అవుతుంది. మా విజయాకైతే చాలా లేట్ అవుతుంది, కొంచెం లేటే అవుతుందండి మన వీడియోలు. ఎందుకంటే కనీసం 10 minutes కన్నా తక్కువ పెట్టాను అనుకోండి, 4 నిమిషాలు 5 నిమిషాలు పెడితే ఏమవుతుందంటే 1 minute చూస్తున్నారండి. వాళ్ళు 1 minute చూశారు కదా, నేనైతే 1 minute చూడలేకపోతున్నా. ఎందుకంటే ఆ కష్టం అనేది చేసేవాళ్ళకే తెలుస్తుంది, కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది. మరి ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. కొంతమంది కనీసం మరి వాళ్ళ వీడియో 5 నిమిషాలు ఉన్నప్పుడు అంత 5 నిమిషాలన్నా చూస్తే బాగుండు. ఆ వ్యూ అయితే ఎప్పుడు పడిద్దో అప్పుడే బంద్ చేసేస్తున్నారు. ఇప్పుడు మీకెంత నష్టమో నాకంతే నష్టం, నాకెంత లాభమో మీకంతే లాభమే కదా, సేమ్ టు సేమ్. అలాంటప్పుడు అలా చేయడం ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఎవరిని క్వశ్చన్ చేయట్లేదు, అసలు చేయాల్సిన అవసరం కూడా మనకు ఉండదనుకోండి. ఎవరెవరి ఇష్టం అది. కాకపోతే ప్రతిసారి మనం ఫోన్లే అని చూడలేం కదా. మనకి కొన్ని రోజులు అయ్యేసరికి ఇసుక అనిపిస్తుంది. అబ్బా, రోజు మనం ఇంత ఘనంగా చూస్తున్నా కూడా చూడనప్పుడు మనం మాత్రం ఎందుకు చూడాలి అనిపిస్తుంది. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అయ్యో, మనం పూర్తిగా చూస్తే మన వీడియోలు కూడా అలాగే చూస్తారు అనేది మరి ఎందుకు తెలవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఎవరు చూస్తున్నారు చూడట్లేదు ఎంత చూస్తున్నారు అనేది ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుందండి. తెలవదని అస్సలు అనుకోవద్దు. తెలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చూడంగానే అక్కడ టైం చూసినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. కాకపోతే అందరు కాదండి, కొంతమంది. ఇంకా మనం కూడా చేసేది ఏం లేదు, వాళ్ళకి తగ్గట్టే మనం కూడా నడవాలి. ఎవరు క్వశ్చన్ చేయకూడదు కదా అస్తమానం. కాకపోతే చెప్తే తెలుస్తుంది వాళ్ళకి ఎంత నష్టం అవుతుంది, మనకి అంతే నష్టం అవుతుందని. నేను అసలు చిన్న చిన్న వీడియోలు అయితే ఒక్కసారికే నేను కామెంట్లు పెట్టట్లేదు, చూడట్లేదండి. ఒక్కసారి ఒక 5-6 వీడియోలు అయినాక అప్పుడు చూస్తున్నా. ఈ 1 minute వీడియోలు ఉంటాయి కదా, మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం పాపం. ఊరికే చూసి వాళ్ళు చూడలేదని మనం అనుకోవటం ఎందుకని చెప్పేసి నేనే చూడట్లేదు. చూడకుండా ఒక 5, 6, 10 అయ్యాక చూస్తున్నా. ఆ రోజు మన ఏదైనా వీడియో ఉంటే చూస్తారు, లేకపోతే లేదు. ఆ చూడాలని కూడా అంతేం లేదులేండి. కొంతమంది మాత్రం చాలా సిన్సియర్గా చూస్తున్నారండి పాపం. చూసేవాళ్ళందరినీ అనకూడదు, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక 10 మంది అయితే ఉన్నారు సిన్సియర్గా చూసేవాళ్ళు. మిగతా అయితే మాత్రం కొన్ని ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. మీరు సిన్సియర్గా చూడండి. మీరు రోజు పెట్టినా కూడా మేము కూడా చూస్తాం. అప్పుడు మీకు చిన్న చిన్న వీడియోలు, మావి పెద్ద వీడియోలు అని మీరు అట్లా అనుకోకుండా చిన్న వీడియోలు అయినా సరే రోజు పెడితే చూస్తూనే ఉన్నాం కదా. ఇదిగోండి, వంకాయలు అయితే ఒక 1/4 కిలో అన్నీ వచ్చినాయి. బెండకాయలు అయితే చాలానే ఉన్నాయండి. ఈ బెండ చెట్లు పెట్టుకునేటప్పుడు మాత్రం మనము ఈ చిన్న చిన్న బకెట్లలో కాకుండా ఒక నల్ల టబ్బులో 4 మొక్కలు కనుక పెట్టుకుంటే హ్యాపీ అండి. ఎందుకంటే ఈ బకెట్లో పెడితే ఏమవుతుందంటే రోజుకి వచ్చేస్తున్నాయి. ఒక్కరోజు మనం మర్చిపోయి కొయ్యకపోయాము అంటే తొందరగా ముదిరిపోతున్నాయి. అదే నల్ల టబ్ అనుకోండి, 4 మొక్కలు పెడతాం. అప్పుడు 4 మొక్కలకి బలం అందాలంటే ఈక్వల్గా కొంచెం లేట్ తీసుకుంటుంది. ఇవి ఒక్క పిల్లగాడికి 4 పిల్లలకి తేడా అన్నట్టు చూపిస్తుంది ఈ బకెట్లలో పెడితే. ఎప్పుడైనా నేను అదే అనుకున్నా, ఈ బకెట్లలో కంటే నల్ల టబ్బులో పెడితే బెటర్ అట్టుకుంది ఈ బెండ మొక్కలు. చూడండి, అది నిన్న ఒక్కరోజే రాలేదు, చూడలేదు, ముదిరిపోయింది వేస్ట్గా. బెండకాయలు అయితే చాలానే ఉన్నాయి. ఇది మాత్రం హెవీ ఫీడర్ అండి. మనం కోసినప్పుడల్లా ఏదో ఒక లిక్విడ్ కానీ ఎరువు కానీ మన దగ్గర ఏది ఉంటే అది ఇస్తేనే మళ్ళీ మొక్క అనేది డల్ అవ్వకుండా ఉంటుంది. వెంటనే వచ్చేస్తాయి ఆ కాయలు. చూడండి ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయో. ఆ పిందెలు మనం ఇప్పుడు కొయ్యగానే లిక్విడ్ అన్నా ఎరువు అన్నా ఇస్తే వస్తాయి. కానీ నేనైతే లిక్విడ్లే కదా ఎక్కువ ఇచ్చేది, ఎరువులు అయితే ఏమి ఇవ్వను. ఒక్కసారి సీవీడ్ ఇచ్చాను, ఆ రోజు చూపించాను మీకు. ఇంకంతేనండి, ఆ రోజు నుంచి వీటన్నింటికి లిక్విడ్లే.
అన్నింటికి ఒక ఎరువులు ఇవ్వాలన్నా మన వల్ల కాదండి, అసలు ఇవ్వలేం. ఈ టెర్రస్ల మీద పెంచేటప్పుడు ఆ బకెట్లుకి నిండిపోతాయి, బరువు పెరిగిపోతుంది, మన డాబా బరువు పెరిగిపోతుంది. వీటిని అటు ఇటు జరపాలన్నా కష్టం అవుతుంది. లిక్విడ్లు అయితే బెస్ట్, ఓపిక ఉండి చేతైన వాళ్ళకి. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. లిక్విడ్లు ఇచ్చుకున్న వాటికి వేరే మామూలుగా ఒట్టిగా ఎరువులు ఇచ్చి వదిలేసే వాటికి కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే ఎరువులు ఇచ్చుకోకూడదని కాదండి నేను చెప్పేది, అది మీ ఇష్టం అనుకోండి. నేను చెప్తున్నా, నేను రోజు నోటీస్ చేసేదాన్ని బట్టి నాకు తెలుస్తుంది. మా విజయ రోజు గార్డెన్లోకి వస్తుంది, కానీ ఎక్కడే ఉన్నాయో నేనే చెప్పాలి మళ్ళా, అక్కడుందే ఇక్కడుంది అని. దీనికి గ్లౌజ్ వేసుకోకుండా కోస్తుంది, దానికి దురదలు వచ్చేస్తాయి ఈరోజు చేతులు. నాకైతే ఏమో దురద వచ్చేసి ఈ నరాలన్నీ వాస్తున్నాయండి, గీరి గీరి చేతులు అసలు పోవట్లేదు ఆ దురద చాలా రోజుల వరకు. ఇవ్వండి 1/2 కిలో అన్నీ అయితే వచ్చినాయి బెండకాయలు. టేబుల్ మీదకి వచ్చిరాపు. ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి, దొండకాయలు కూడా కోసేద్దాం. దొండకాయలు ఎక్కువ లేవులేండి, కొత్త తీగ కదా, కొంచెం ఉన్నాయి. ఇక్కడైతే చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇది సమ్మర్ని తట్టుకొని నిలబడి ఉన్నాయి అని చెప్పా కదా, కాకపోతే ఎండకి ఉడికిపోయినట్టే ఉన్నాయి. రోజు రోజుకి అవి విత్తనాలు ఎక్కువైపోతున్నాయి, అసలు మంచిగా హెల్దీగా రావట్లేదు. అవేమో చూసినప్పుడేమో చిన్నగానే ఉంటున్నాయి, సరే కోద్దామనేటప్పటికి అవి అన్నీ విత్తనాలే కనపడుతున్నాయి దాంట్లో ఎక్కువ. ఆ కండ కన్నా విత్తనాలు ఎక్కువ ఉన్నాయి. ఏమండి ఇక్కడ ఒకటి ఉంది, ఇట్లా వర్షం వస్తే చిక్కుడు చెట్లు ఇలా అయిపోతాయండి రోగం. దీనికి వర్షం పెద్దగా ఇష్టం ఉండదు, ఆకులు ఊరికనే పాడైపోతాయి, చెట్టు కూడా తొందరగా కుళ్ళిపోయినట్టు అయిపోద్ది ఎందుకు. చూడండి ఆకులు ఎలా అయిపోయినాయో. రోజు నైట్ వర్షం పడుతుంది, కాకపోతే పెద్ద పెద్ద వర్షాలు కాదు, కొంచెం వర్షం పడుతుంది, కాకపోతే డైలీ పడుతుంది. పడ్డ దగ్గర నుంచి చెట్లన్నీ ఇట్లా అయిపోయినాయి. మా విజయ కోసుకొని వచ్చింది, కొన్నే వచ్చినాయిలేండి. ఇక్కడ ఒక పొట్లకాయ ఉంది, దీన్ని ఇంకా లేతగా ఉంది, నిమ్మ చివర కొయ్యొద్దు అంటుంది. వద్దే ముదిరిపోతుంది, ఎందుకు మన గార్డెన్లో పెంచుకున్నప్పుడు మనం అంత బారుగా ఉంచేసి కాయని ముదిరి కొట్టుకోవటం ఎందుకు, కోసేద్దామంటున్నా నేను. అది చూడండి దానికి పెట్టుకొని చూసుకుంటుంది, నాకంటే పెద్దగా ఉందా ఏంటి ఇదని. వదినమ్మ ఉంచితే నాకంటే పెద్దగా ఇద్దేమో ఇది అంటుంది. అంటే పొట్టిదాన్ని నువ్వెంతున్నవే అంటున్నా నేను. ఇంకా బాగా అయిద్ది కానండి, చెట్టు పాడైపోతుంది అసలు. అది మనం ర్యాండంగా వచ్చింది కదా, బలం కూడా తక్కువ ఉంది. పైన బలం ఎంత వేసినా కూడా మనం పెట్టేటప్పుడు ఉన్న బలం ఉండదు చెట్టుకి, ఎందుకో అంత తీసుకోలేదు మనం పైన వేసింది. ఎప్పుడైనా తీగజాతులు కరెక్ట్గా మనం పెట్టేటప్పుడే మంచి ఎరువులతో పెట్టుకోవాలి. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఇన్ని వచ్చినాయి. ఇక్కడైతే ఆకుకూరలు బీభత్సంగా వచ్చేసినాయండి. అబ్బా, తోటకూర, గంగబాయిల కూర. ఈ గంగబాయిల కూర అయితే మొత్తం తీసేయాలి, కాకపోతే ఇప్పుడు బెస్ట్ అంటండి గంగబాయిల కూర. డాక్టర్లు గంగబాయిల కూర తినమని చెప్తున్నారంట, బాగా అన్ని పోషకాలు గంగబాయిల కూరలో ఉంటాయంట. కానీ నేనేమన్నా పెట్టాలంటే మొత్తం ఇదే నిండిపోతానండి ఎప్పటికప్పుడే. అసలు విత్తనాలు పెట్టినవి ఒక్కటి కూడా మొక్క రానియకుండా ఈ ఆకుకూరలే ఫుల్ అయిపోతుంది. ఒక్కసారి తీసేసి ఆ మట్టి అంతా తిరగదీయాలండి, లేకపోతే గట్టిగా అయిపోయింది, ఏ మొక్క రావట్లేదు అందులో. ఒక్కసారి తిరగదీస్తే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయండి ఆటోమేటిక్గా. అయినా మనకి అక్కడక్కడ ఉన్నాయే సరిపోతున్నాయండి. ఇంత టబ్బుల్లో పెట్టేసి ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం తీసేస్తా, గంగవాయల కూర కొంచెం ఉంచుతా అక్కడక్కడ. ఆ తోటకూర అయితే మొత్తం తీసేస్తా. అక్కడొక చెట్టు మొలిసిందే మనకి ఫుల్ అంత వస్తుంది కూర, చాలానే వచ్చేస్తుంది. మళ్ళీ ఇంత ఘనంగా పెంచి మళ్ళీ ఇంత డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఎందుకు అనిపిస్తుంది. ఇదిగోండి ఈ పెద్ద మొక్కలకైతే ఏ పెస్ట్ రావట్లేదులే, కానీ ఈ చిన్నగా ఇప్పుడు వచ్చే మొలకలన్నీ రోగంతో వస్తున్నాయి.
నేనైతే మధ్య మధ్యలో కూడా ఎప్పుడంటే అప్పుడు పోసుకుపోతున్నానండి. వీడియో తీసేటప్పుడు ఏమైనా ఉంటే కొంచెం కోస్తున్నా కానీ, ఎవరన్నా అడిగినప్పుడు కానీ, ఎవరైనా కోసినప్పుడు అడిగితే ఇస్తానండి. ఎందుకు ఏం చేసుకుంటాం మనం? కోసారుగా ఇంకా ఉందా అని అడుగుతారు. ఇదిగోండి ఇన్నైతే కూరగాయలు వచ్చినాయి. కొంచెం కొంచెమే లేండి, చాలు మనకి ఆర్గానిక్గా ఇంతగా వస్తే సరిపోతాయి. ఇదిగోండి ఇప్పుడైతే మన మొక్కలకైతే లిక్విడ్ ఇచ్చుకుందాం. ఏం లేదండి, ఇది పేడ, ఆ పచ్చి పేడ తీసుకొచ్చి దగ్గర దగ్గర నెల అవుతుంది, నెలకి ఎక్కువే అయినట్టుంది. ఎన్నో తారీఖు వేసానంటే 22 23 తారీఖు వేసామండి ఈ బకెట్లో. 2 సార్లు అయితే యూజ్ చేశాను. చూడండి ఎంత చిక్కబడిపోయింది. ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత చిక్కగా అయిపోతుంది అన్నమాట పేడ. ఎప్పుడైనా కొంతమంది పురుగులు వస్తాయా, వాసన రాదా అని అడుగుతున్నారు. ఏ వాసన లేదండి, ఇది ఏ పురుగులు లేవు. అదిగోండి ఇంకొక నెల 2 నెలలు అయితే దీన్ని నేను యూజ్ చేస్తాను. ఇంకా మనకి ఇంత మాత్రం పేడ కనుక తీసుకొచ్చుకొని మనం లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఏ ఎరువులు అవసరం లేదు. 2-3 నెలల వరకు ఇదే సరిపోతుంది. అది ఒక 1/2 లీటర్ అంత వేస్తేనే మనకు సరిపోతుంది 10 లీటర్ల బకెట్కి. అదిగోండి అది లీటరు డబ్బా కదా, ఒక 1/2 లీటర్ అంత కూడా తక్కువే వేస్తాను. ఇంకా ఆ రేషియోలో ఉంటే సరిపోతుందండి, ఇంకా ఎక్కువ చిక్కగా వద్దు. ఇక చూడండి అసలు వాసన కానీ పురుగులు కానీ ఏమీ లేవు ఇందులో. ఈసారి అయితే నేను బెల్లం కానీ మరి ఆవు పంచకం కూడా ఏమీ వేయలేదు, ఒట్టిగానే పెట్టేసాం అట్లా. కాకపోతే రండి దీన్ని పెట్టుకునేటప్పుడు అదిగో మా విజయ మూత పెట్టేస్తుంది, దాని మీద కరెక్ట్గా కప్పాలి ఏం పడకుండా. నేను అప్పుడే ఎందుకు కప్పుతున్నావు, ఇదే ఎట్ట సరిపోద్ది, మళ్ళీ పోద్దామంటే పోసినప్పుడు తీద్దాంలే అంటుంది. ఇంకా అట్ట పెట్టి అట్లా బొచ్చబోలియాలి, నీళ్లు కానీ ఏం పడకుండా, దోమలు రాకుండా. అప్పుడు మనకి ఏమీ వాసన పురుగులు ఏముండవు. ఇవ్వండి ఇప్పుడైతే నేను మొక్కలు తడపలేదండి, ఎందుకంటే రాత్రి వర్షం వచ్చి టబ్బులన్నీ మెత్తమెత్తగానే ఉన్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా పోసేస్తున్నాం. ఇక అన్ని మొక్కలకి ఒక్కొక్క టబ్బులో 3 మొక్కలు కూడా ఉన్నాయి. ఏంటేంటో పెట్టేసిందిగా మా విజయ. అందుకని చెప్పేసి కంపల్సరీగా లిక్విడ్లు ఇవ్వటమే 2 రోజులకు 3 రోజులకి ఏదో ఒకటి. అంటే మీకు ఒక్కసారి అన్నీ ఒకే రోజు ఇచ్చుకోవడం చేత కాకపోయినా ఒక 2 బకెట్లకు ఇప్పుడు పోసినాం, మేము ఎంత పోసామో అంతా కొన్ని మొక్కలకు వస్తాయి ఒకరోజు. తర్వాత ఇంకో కొంచెం రేపు ఇంకొక కొన్ని మొక్కలకు అట్లా పోసుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను విజయ అయినా నేనైనా అన్నీ ఒక్కళ్ళమే పోయాం. ఇప్పుడు ఆ వీడియోలో కనపడ్డంతవరకే మా విజయ పోస్తుంది, తర్వాత నేను కూడా పోస్తా. ఇద్దరం పోస్తే మాకు అయిపోతుంది ఒకరోజు. మాకంటే వీడియోల పని ఉంటుంది కాబట్టి ఇంకా వేరేది ఏదైనా చేయడానికి కావాలి టైం, అందుకని చెప్పేసి ఇక ఒక్కరోజే పోసేస్తాం అన్నమాట. పోసేస్తే మళ్ళీ 2 రోజులు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోస్తాం. ఊరికే మామూలుగా పెంచుకున్న వాళ్ళు అయితే కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు, రోజు కొంచెం రోజు కొంచెం. ఈ చిన్న దాంట్లో వచ్చింది 2 దోసకాయలు 3 దోసకాయలు వచ్చినాయండి. ఒకటి కోసాను, ఇంకొకటి ఉంది. ఒకటి కోస్తేనే ఒకటి పెద్దదైద్ది అంత చిన్న వాటిల్లో పెట్టుకున్నప్పుడు. అన్నిటికి ఇచ్చుకోవచ్చు, దీనికి దానికి అని ఏమీ కాదు. దాన్ని తయారు చేసుకోవటం మనకి తెలవాలి మంచిగా. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, అన్ని మొక్కలకి ఇచ్చేస్తాం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.